నమస్తే, నేను రవీంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సింగయ్య జగన్ రెడ్డి గారు కారు కింద నలిగి చనిపోయిన ఉదంతంలో ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఈ కేసులో సింగయ్య భార్యను ఇరికించిన జగన్ రెడ్డి గారు కారు యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్, కొత్త మలుపులు తిరుగుతున్న కేసు. ఈ అంశాల మీద డీటెయిల్డ్ లీగల్గా, లాజికల్గా, టెక్నికల్గా ఉన్న అంశాలని మీ ముందు ఉంచే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక కేసులో అక్యూజ్డ్గా ఉన్న జగన్ రెడ్డి గారు అదే కేసులో విక్టిమ్గా ఉన్న వాళ్ళని లేదా విట్నెసెస్ని కలవటం అనేది ఒక కేసు. అది నేరం, ఇల్లీగల్. ఇఫ్ ద అక్యూజ్డ్ మీట్స్ ద విక్టిమ్ ఆర్ విట్నెస్ వితౌట్ కోర్ట్ పర్మిషన్, ఇట్ విల్ బి ఏ ఇల్లీగల్ అండ్ ఇట్ అట్రాక్ట్స్ బిఎన్ఎస్ సెక్షన్ 232. ఈ సెక్షన్ ప్రకారం అంటే సాక్షుల్ని, విక్టిమ్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున అలా కలవటం వల్ల బిఎన్ఎస్ సెక్షన్ 232 కింద కేసు బుక్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ అలా కేసు బుక్ చేస్తే 5 సంవత్సరాల నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్, జైలు జీవితం వరకు శిక్ష పడే కేసుగా ఇది భావించబడుతుంది. నాన్ బెయిలబుల్ సెక్షన్. మరి తెలియక జరిగిందా, తెలిసి జరిగిందా? జగన్ రెడ్డి గారు చనిపోయిన సింగయ్య భార్య లూర్దు మేరీని రివర్స్ పరామర్శ అంటే జనరల్గా చనిపోయిన వాళ్ళ ఇంటికి ఏం వెళ్తుంటాడు, ఇది రివర్స్ పరామర్శ అన్న పదం కొత్తగా వెలుగులోకి వచ్చింది. వాళ్ళ భార్యని ఈయన ఇంటికి పిలిపించుకొని పరామర్శించటం అనేది ఇప్పుడు కొత్త రకమైన కేసు నమోదు చేసే విధంగా ఈ సంఘటన దారితీసిందని చెప్పవచ్చు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పవస్తే, హైదరాబాదులో అల్లు అర్జున్ ఒక సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు త్రొక్కిసలాట ఘటనలో ఒక మహిళ చనిపోతే ఒక చిన్న పిల్లవాడు అపస్మారక స్థితిలో హాస్పిటల్లో అడ్మిట్ అయితే, ఆ సందర్భంలో చాలామంది మీడియా వాళ్ళు, ప్రెస్ వాళ్ళు అల్లు అర్జున్ వెళ్ళి ఆ పిల్లవాడి బాధిత కుటుంబాన్ని పరామర్శించవచ్చు కదా అంటే, అప్పుడు అడ్వకేట్స్ లేదా పెద్దలందరూ ఒకే మాట మీడియాలో వచ్చింది, కేసు విచారణలో ఉంది, ఇతను అక్యూజ్డ్, వాళ్ళు డైరెక్ట్ విక్టిము కాబట్టి పరామర్శించకూడదు, కాబట్టి వెళ్ళటం సాధ్యం కాదు అన్న మాటలు మనం ఒక్కసారి రికలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఆ మాటలు మనం రికలెక్ట్ చేసుకుంటే మరి ఇప్పుడు జరుగుతున్న సింగయ్య భార్య లూర్దు మేరీని పరామర్శించడం కూడా అదే విధమైన ఇల్లీగల్ యాక్టివిటీ కింద వస్తుంది. అందులో అనుమానం లేదు. నా సెకండ్ పాయింట్, ఈ సింగయ్య చనిపోవటం అనేది మనందరికీ తెలుసు. జగన్ రెడ్డి గారు రెంటపాళ్ల గ్రామానికి నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని చనిపోయిన 1 year తర్వాత ఆవిష్కరించడానికి వెళ్ళి పోలీసులు ఇచ్చిన కండిషన్స్ అన్ని వైలేట్ చేసి సింగయ్య మరణంతో పాటుగా ఇంకొక ఇద్దరు, జయవర్ధన్ రెడ్డి, టి మధు అన్న మొత్తం 3 మరణాలకి కారణం అయినటువంటి ఈ పర్యటన మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తే సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ సింగయ్య భార్య లూర్దు మేరీ ఇప్పుడు వచ్చి అంబులెన్స్లో ఏదో జరిగినట్టుంది, సింగయ్య కారు కింద పడిన వెంటనే చనిపోలేదు, అంబులెన్స్లో ఏదే చేశారు అని కొత్త ఎలిగేషన్, కొత్త మాట, కొత్త ట్యూన్ ఆమె మీడియా ముందు చెప్పడం జరిగింది. అది కూడా ఎప్పుడు చెప్పింది, జగన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీడియాలో ఆమె చేత స్క్రిప్ట్ ఇచ్చి ఇది మాట్లాడిపిచ్చారు లేదా ఆమె మాట్లాడిందా అనేది ఆ ఫేస్ రీడింగ్ ఆమె చెప్తున్నప్పుడు మనం గమనించినట్టయితే ఎలా చెప్పిస్తున్నారో మనకు అర్థమవుతా ఉంది. ఆ స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారనేది మీ అందరూ కూడా ఆలోచన చేసుకోండి. అయితే 15 రోజుల తర్వాత ఆమె వచ్చి చెప్పటం కంటే, ఇది జరిగిన వెంటనే అంబులెన్స్లోనే ఏదో జరిగింది, కారు కింద పడినప్పుడు జరగలేదు అని వెంటనే చెప్పి ఉండవచ్చు కదా. 15 రోజుల తర్వాత ఎందుకు చెప్పింది? జగన్ రెడ్డి గారిని కలిసిన వెంటనే ఎందుకు చెప్పింది? అంటే కేసుని ఇంకొక డైరెక్షన్లో మలుపు తిప్పే, డైవర్షన్ చేయటం కోసం అంబులెన్స్ మీద దొబ్బేసే ప్రయత్నం చేస్తున్నారా? అంబులెన్స్లో ఎవరైనా ప్రాణ రక్షణకు వాడతారు కానీ చంపటానికి వాడరు కదా. ఇంకొకటి, 50 మంది నారా లోకేష్కి సంబంధించిన మనుషులు వచ్చారా అన్నారు. 50 మంది అంబులెన్స్లో ఎక్కేసి సింగయ్య గారిని నారా లోకేష్ గారు చంపిస్తారా? ఏమన్నా వాస్తవానికి దగ్గరగా ఉందా ఈ స్టేట్మెంటు? ఇంకొకటి ఆమె మాట్లాడుతూ మూడో పాయింట్, నారా లోకేష్ గారు పంపించారని చెప్పి 50 మంది వచ్చారు, పోలీసులు వచ్చారు, జగన్ రెడ్డి గారి కారు కింద సింగయ్య చనిపోతున్న దృశ్యాన్ని వీడియో చూపించారు, మేము కూడా మీ కులస్తులమే, ఎస్సీకి సంబంధించిన వాళ్ళమే అని చెప్పారు, నాకు భయం వేసింది అంది. పోలీసులు వచ్చి
ఈ కేసు విషయంగా వీడియో చూపించి నారా లోకేష్ గారు మినిస్టర్ గారు పంపించారు అని చెబితే భయం ఎందుకు వెయ్యాలి? ఫస్ట్ థింగ్, ఎందుకు భయం? ఏమడిగారు వాళ్ళు? కేసు విషయం చెప్పారు, దానికి భయం ఎందుకు వేసింది ఈమెకి? ఇదేంటి, అట్లా వేయకూడదు కదా భయం. ప్రభుత్వం నుంచి మనుషులు వచ్చి పోలీసులు వచ్చి చెప్తే భయం ఎందుకు వేసింది? వాళ్ళు ఏమడిగారు? వాళ్ళు ఏమన్నా ఈమెని వేరే రకంగా స్టేట్మెంట్ ఇవ్వమని అడిగారా? మరి ఆ విషయం ఒకవేళ అడిగి ఉంటే ఈమె ఎందుకు బయటికి చెప్పలేదు అప్పుడే, ఇప్పుడు కూడా ఎందుకు చెప్పలేదు అనేది నాకు అర్థం కాదు. నెక్స్ట్, నా 4వ పాయింట్, పంచనామా రిపోర్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. పంచనామా రిపోర్ట్లో పెద్దగా గాయాలైనట్టు అది ఇది ఏమీ లేదు, పంచనామా రిపోర్ట్ చూడండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా వాళ్ళు భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పంచనామా రిపోర్ట్ అంటే ఏంటి, పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే ఏంటి, ఫోరెన్సిక్ రిపోర్ట్ అంటే ఏంటి, ఈ మూడింటికి వ్యత్యాసం గమనించుకోవాలని చెప్పి ఈ వీడియో చూస్తున్న వీక్షకులకు నేను కోరుతున్నాను. పంచనామా రిపోర్ట్ అంటే అప్పుడు మరణించిన వెంటనే ఆ వ్యక్తికి ప్రాథమికంగా ఎక్స్టర్నల్గా ఫిజికల్గా ఐడెంటిఫికేషన్ కండిషన్స్ ఏమున్నాయని మాత్రమే సాక్షుల సమక్షంలో నోట్ చేసుకునేది పంచనామా రిపోర్ట్. అంటే ఎక్కడ పుట్టుమచ్చ ఉంది, ఎక్కడ దెబ్బ తగిలింది, ఎంత స్థాయిలో దెబ్బ తగిలింది, కండిషన్స్ ఏంది, ఫిజికల్ విజిబుల్ ప్రిలిమినరీ కండిషన్స్ రాసుకునేది పంచనామా. కాబట్టి వీళ్ళు పంచనామా మాట ఎందుకు కోట్ చేస్తున్నారు అనేది నాకు అర్థం కాదు. అది దానికి ఇప్పుడు సంబంధం ఏంటి? రెండోది, పోస్ట్ మార్టం రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉంది, రిప్స్ ఏదైతే ఇక్కడ టైర్ ఎక్కటం వల్ల ఈ భాగంలో ఉన్నటువంటి ఎముకలు ఇరిగి అది లంగ్స్లో గుచ్చుకొని బ్లడ్ బయటికి రాకపోయినప్పటికీ ఇంటర్నల్ బ్లీడింగ్ జరగటం వల్ల చనిపోయాడు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది. అది ఆ జిల్లా ఎస్పీ గారు బయట చెప్పడం జరిగింది మీడియాలో. దాన్ని మనం వీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారా? ఇంటర్నల్ బ్లీడింగ్ జరగటం వల్ల జరిగింది. రెండోది, తలకాయ పగలలేదు అంటారు. కారు టైరు తల మీద ఎక్కలేదు కాబట్టి తలకాయ పగలలేదు. కారు స్పీడ్గా వెళ్ళి గుద్దితే తలకాయ పగులుతుంది తలకి తగిలితే. కానీ లంగ్స్ మీద ఎక్కడం వల్ల రిబ్స్ బోన్స్ ఇరిగి లంగ్స్లో డ్యామేజ్ అయ్యి ఇంటర్నల్ బ్లీడింగ్ అని పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తే దాన్ని కదా ప్రాథమికంగా ప్రామాణికంగా మనం తీసుకోవాల్సిన అంశం. దాన్ని ఎందుకు వైలేట్ చేస్తున్నారు? నా నెక్స్ట్ పాయింట్, 5th పాయింట్, మరి ఇదే పర్యటనలో జయవర్ధన్ రెడ్డి అనే ఒక కుర్రాడు కూడా చనిపోవడం జరిగింది. ఆ కుర్రాడికి సంబంధించిన ఫ్యామిలీస్ను కూడా వీళ్ళు రివర్స్ పర్యటనలో భాగంగా జగన్ రెడ్డి గారు ఇంటికి పిలిపించుకొని ఓదార్పు చేశారు. మరి వాళ్ళ తల్లిదండ్రుల చేత ఏం చెప్పించారంటే, ఇది మా జయవర్ధన్ రెడ్డికి సంబంధించి చనిపోయిన విషయాన్ని మీడియాలో ప్రచారం చేయొద్దు అని ఏదో చెప్పించారు. సరే, బాగానే ఉంది. జనరల్గా చనిపోయిన వాళ్ళ దగ్గరికి ఈయన పరామర్శకి వెళ్తారు, కానీ వీళ్ళిద్దరిని ఇంటికి పిలిపించుకున్నాడు ఎందుకనేది తెలియదు. అది కూడా విచారణ జరుగుతున్నప్పుడు ఆ విధంగా చేయవచ్చునా అనేది నా క్వశ్చను. నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇదే పర్యటనలో టీ మధు అని ఒక కుర్రవాడు, యంగ్ 22 సంవత్సరాల కుర్రవాడు, ఏదో వాళ్ళ ఫ్రెండ్కి బైక్ ఇవ్వటానికి వెళ్తూ సడన్గా కింద పడిపోవటం వల్ల అంబులెన్స్లో 40 నిమిషాల్లో హాస్పిటల్కి రీచ్ అయితే బతుకుతాడని డాక్టర్స్ చెప్పటం వల్ల ఆ 40 నిమిషాలు వెళ్ళటానికి వీలు లేకుండా వీళ్ళు రోడ్డు మొత్తం ఆక్యుపై చేసి అన్ఆథరైజ్డ్ పోలీస్ అప్రూవల్కి విరుద్ధంగా ఇక్కడ వీళ్ళు రోడ్డు మీద ధర్నాలు, మీటింగ్లు, జన సమీకరణ చేయటం వల్ల ఆ కుర్రవాడిని సరైన టైంలో హాస్పిటల్కి తీసుకెళ్ళకపోవటం వల్ల అతని మరణానికి కారణమయ్యారు. మరి జగన్ రెడ్డి గారు అతన్ని కూడా పిలిపించుకొని ఎందుకు పరామర్శ చేయలేదు? ఎందుకంటే వాళ్ళ తండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు అని. అదేంటి, అందరూ సమానమే కదా, ముగ్గురిని పిలిపించుకొని రివర్స్ పరామర్శ చేసి ఉండేది కదా. సో టైర్ ఎక్కలేదు, స్లో మూమెంట్లో ఉంది కాబట్టి తలకాయ పగలలేదు, నేను ఆల్రెడీ చెప్పాను. అయితే ఇంకొక విషయం ఏంటంటే, వీడియోస్ కోర్టు వాళ్ళకి మన ప్రాసిక్యూషన్ తరపున ఏజీ గారు ఏమన్నారంటే, ఇంకా పూర్తి స్థాయిలో వీడియోస్ కలెక్షన్ చేయవలసి ఉంది. ఆ వీడియోస్ ఒరిజినల్ వీడియోస్ మనం తీసుకొని కోర్టుకు సబ్మిట్ చేయాలా, సర్క్యులేషన్లో ఉన్న వీడియోస్ కాదు ఒకటి. రెండోది, ఈ సర్క్యులేషన్లో ఉన్న వీడియోతో పాటుగా ఇంకో 6 వీడియోస్ తీసినట్టుగా వెలుగులోకి వచ్చింది. వాళ్ళని పట్టుకొని ఒరిజినల్ వీడియోస్ వాళ్ళ దగ్గర తీసుకొని కోర్టుకు సమర్పించడం కోసం 2 వారాలు టైం అడిగారు. 2 వారాలు విచారణ వాయిదా వేశారు తప్ప ఈ కేసులో జగన్ రెడ్డి గారికి పూర్తిగా విముక్తి లభించింది అన్న వార్త అవాస్తవం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నా 8వ పాయింట్, లూర్ద్ మేరీ సింగయ్య భార్య మాట్లాడుతూ ఆటోలో తీసుకెళ్ళనివ్వలేదు, అంబులెన్స్లోనే తీసుకెళ్లారు, దానివల్ల ఈ అంబులెన్స్లో ఏదో జరిగింది అంటది. ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు అంబులెన్స్లో మాత్రమే తీసుకెళ్ళాలి, ఎందుకంటే మెడికల్గా కారు మరి ఆటోలోనూ 2 వీలర్ మీద తీసుకెళ్ళటం
మెడికల్లో సేఫ్ కాదు కాబట్టి ఖచ్చితంగా అంబులెన్స్లో తీసుకెళ్లాలా, లేదా జగన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఉన్న 100 కార్లు ఉన్నప్పుడు ఏదో ఒక కారులో వాళ్ళని తీసుకెళ్ళి ఉండే కదా, ఎందుకు ఆ పని చేయలేదు? అంబులెన్స్లో వెళ్ళటం అనేది మెడికల్ మ్యాండేటరీ కాబట్టి తీసుకెళ్లారు. దాన్ని ఆక్షేపణ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? నా నెక్స్ట్ 9వ పాయింట్. ఇప్పుడు ఏమంటుంది, మరి అంబులెన్స్లో తీసుకెళ్లారు, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సింగయ్య నాతో మాట్లాడాడు అని అంటుంది. అవును, ఆమె మాట్లాడుతూ చెప్పింది. ఆయన పేరు చెప్పాడంట, వాళ్ళ వైఫ్ పేరు చెప్పాడంట, పిల్లల పేర్లు చెప్పాడంట, వాళ్ళ అల్లుడి పేరు చెప్పారంట. మరి అంబులెన్స్లోనే ఏదో జరిగింది నువ్వు ఒక మాట చెప్తూ, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మా పేర్లు చెప్పాడని ఫస్ట్ యాక్సిడెంట్ అయిన రోజు చెప్పిన వీడియో అది. ఇప్పుడు జగన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత అంబులెన్స్లో ఏదో అయింది అని చెప్తున్న మాట. ఈ కాంట్రడిక్టరీ వెర్షన్స్ ఎందుకు వచ్చినాయి? తర్వాత ఆమె కూడా జగన్ రెడ్డి గారి అభిమాని, చూడటానికి వచ్చింది. మరి సింగయ్యతో పాటు అంబులెన్స్లో ఈమె ఎందుకు వెళ్ళలేదు? అంబులెన్స్లో ఏదో జరిగి ఉంటే అంబులెన్స్లో ఒక పేషెంట్ని లేకపోతే ఒక వర్గానికి చెందిన మనుషుల్ని పంపించరు, దానికి సంబంధించిన పోలీసులు ఉంటారు, పక్కన అటెండెంట్ ఉంటారు, దాన్ని తీసుకెళ్తారు. కాబట్టి అంబులెన్స్లో ఏదో జరిగిందని కరెక్ట్ కాదు. హాస్పిటల్లో మాట్లాడాడని అంటే మరి అంబులెన్స్లో ఏదో జరిగిందనేది కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్. ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తీసిన వీడియో ఇదని ఫస్ట్లో ప్రచారం చేశారు. మరి ఇప్పుడేమంటున్నారు, అట్లా కాదు, ఇంకొక రకం వెర్షన్ తీసుకొచ్చారు. అదే ఈ దళితుడు కాకుండా ఆ కారు కింద ఇంకొక పొలిటీషియనో ఇంకొక గొప్ప వ్యక్తి జరిగి ఉంటే ఇట్లానే పొదల్లో తొప్పల్లో ఇసిరేసి వెళ్ళిపోయి ఉండేవాళ్ళ? అసలు మానవత్వం అంటే ఎవరైనా ఎప్పుడైనా కారు యాక్సిడెంట్ జరిగినప్పుడు బండి కారు ఎక్కితే చనిపోతే లేదా అటువంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు తొప్పల్లో విసిరేసి వెళ్తారా? ఇదేనా చేయవలసిన పని? ఇది కాదు కదా. ఇప్పుడు ఈయన కింద కోర్టు వాళ్ళు వ్యాఖ్యానించిన అంశాలు చూద్దాం. సెక్షన్ 105 పెట్టారు, అంటే కల్పబుల్ హోమ్సైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే నేరం అంటే కావాలని చేయలేదు, కాకపోతే అతను చనిపోవడానికి కారణమయ్యారు అనేది ఈ సెక్షన్ చెప్తుంది. ఇందులో సెక్షన్లో పార్ట్ 1 ఏంటంటే, ఇఫ్ యాక్ట్ ఈజ్ నాట్ డన్ విత్ ఇంటెన్షన్ ఆఫ్ డెత్. ఇంటెన్షన్ వల్ల చేయకపోవచ్చు, కానీ తెలిసి చేశారు, నాలెడ్జ్ ఉండి చేశారు. నాలెడ్జ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఉంది, కానీ ఇంటెన్షన్ లేదు. అది కూడా సెక్షన్ 105 చెప్తుంది. ఇప్పుడు జగన్ రెడ్డి గారికి వర్తించే కేసు 105 ఏంటంటే, ఆయన నాలెడ్జ్ ఉంది, అక్కడ కారులో ఆయన ఉన్నాడు, ఆయన కింద పడ్డాడని నాలెడ్జ్ ఉంది, ఇంటెన్షన్ లేకపోవచ్చు, కాబట్టి కేసు అప్లికబుల్ అనేది నడుస్తుంది. కాబట్టే కోర్టులో విముక్తి జరిగినట్టుగా వస్తున్న వార్తలు అవాస్తవం. అదే కరెక్ట్ అయితే కోర్టు వారు అది నమ్మి ఉంటే వీళ్ళు వేసుకున్న క్వాష్ పిటిషన్ని క్వాష్ చేసి ఉండేవాళ్ళు, కానీ క్వాష్ చేయలేదు కదా. 2 వారాలు పోస్ట్పోన్మెంట్ చేశారు. అది కూడా ఎందుకు? ఈ రియలిస్టిక్ టెక్నికల్ ఎవిడెన్సెస్ వీడియో సబ్మిట్ చేయడం కోసం టైం అడిగారు కాబట్టి చేశారు. ఇక నెక్స్ట్ పాయింట్, ఎక్కడైనా ఎవరికైనా ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగితే, వెహికల్లో ఎవరన్నా ఇటువంటి దుర్ఘటనలు జరిగితే 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేం చేస్తారంటే, జనరల్గా భయపడి అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కొడతారామని చెప్పి కారు అక్కడ వదిలిపెట్టి డ్రైవరు ప్రయాణిస్తున్న వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. జనరల్గా ఒక ఆప్షను, అది రైటా రాంగా పక్కన పెడదాం. రెండోది కరెక్ట్ ప్రొసీజర్ ఏంటంటే, ఆ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్రాణాన్ని రక్షించడం అనేది ఫస్ట్ ఆప్షను. ఆ తర్వాత ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఈ డ్రైవర్ లోపల ప్రయాణిస్తున్న వాళ్ళు కానీ పోలీసులకి రిపోర్ట్ ఇచ్చి సరెండర్ అవ్వాలి. మరి ఈ యాక్సిడెంట్ జరిగిన అవగాహన ఉన్న కారులో ఉన్న వాళ్ళు కానీ డ్రైవర్ కానీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు? డ్రైవర్ వెంటనే ఎందుకు సరెండర్ చేయలేదు వెహికల్ని? ఆయన ఎందుకు పోలీస్ స్టేషన్లో సరెండర్ అవ్వలేదు? తెలిసి జరిగింది, తెలియక జరిగింది అనటానికి వీల్లేదు. రైట్ సైడ్ డ్రైవర్ ఉన్న కారులో ఫ్రంట్ వీల్ ఎక్కడం వల్ల తెలియదని అనటానికి ఛాన్సే లేదు. మరి ఈ 3 కండిషన్స్ యాక్సిడెంట్ అయినప్పుడు చేయాలి కదా. మానవత్వం సంగతి పక్కన పెట్టినా పోలీసు వాళ్ళకి వెంటనే రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు? మరి ఇచ్చి ఉండాల్సింది. మాజీ ముఖ్యమంత్రి వారికి అవన్నీ తెలియదు కదా, తెలియాల్సిన అవసరం ఉంది, తెలియదని అనటానికి లేదు కదా. సో ఇప్పుడు అంబులెన్స్లో ఏదో జరిగింది అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, అంటే కారు కింద పడ్డది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తీసిన వీడియో కాదు, ఒరిజినల్ వీడియో అనేది ఒక సైడ్ యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా ఉంది. ఏదేమైనా ఈ అక్యూజ్డ్గా ఉన్నటువంటి జగన్ రెడ్డి గారు విక్టిమ్నో విట్నెస్నో కలవటం అనేది ఇల్లీగలు. సెక్షన్ బిఎన్ఎస్ 232 కింద అది ఇంకొక కేసు పెట్టవలసిన అవసరం ఉంది. ఈ విధంగా జగన్ రెడ్డి గారు కారు యాక్సిడెంట్ కేసులో సింగయ్య భార్యని కూడా ఇరికించేశాడు. జగన్ యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్, దీన్ని పరిగణించవలసి వస్తుంది. పోలీసు వారు మరి ఈ సెక్షన్ కూడా పెట్టి కేసును ముందుకు తీసుకెళ్తారా? 2 వారాల గడువులోపు ఏజీ గారు శ్రీనివాస్ ఆయన మరి సాక్ష్యాధారాలతో ఒరిజినల్ వీడియోస్తో సబ్మిట్ చేయటం వల్ల నెక్స్ట్ కోర్టు ఏం డెసిషన్ తీసుకోబోతుంది
అనేది వేచి చూడవలసిన విషయం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.